ఒక చిన్న గ్రామంలో ధనయ్య అనే రైతు ఉండేవాడు. అతను బాగా కష్టపడి పొలాలు సాగు చేసుకునేవాడు. కాని అతనికి ఒక పెద్ద దోషం ఉండేది. అతను చాలా పిసినారి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎవరికి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టడు. ఊరిలో పేదవాడు సాయం అడిగినా, పండుగ రోజు పిల్లలు తీపి కోరినా, ఇంటికి వచ్చిన బంధువులు ఆకలిగా ఉన్నా, ధనయ్య జేబు మాత్రం తెరవడు. అతనికి ఒక పెద్ద పొలం, మంచి ఇల్లు, బంగారం, వెండి, నాణేలు అన్నీ ఉన్నా, తినేది మాత్రం ఎండిన అన్నం, ఉప్పు ముక్కే. భార్య చనిపోయిన తర్వాత ఒక్కడిగానే ఉండిపోయాడు. వంటలోనూ ఖర్చు ఎక్కువవుతుందని, కూరగాయలు కూడా కొనేవాడు కాదు. ఆ ఊరి ప్రజలు అందరూ అతన్ని వెక్కిరించేవారు. చూడురా, ఇదిగో పిసినారి ధనయ్య వచ్చేస్తున్నాడు. దొంగలు అతని ఇంట్లోకి వెళ్తే ఖాళీ పొట్టతోనే బయటకు వస్తారు అని ఆట పట్టించేవారు. ధనయ్యకు డబ్బు, బంగారం మీద పిచ్చి ఎక్కువ. అతను సంపాదించిన ప్రతి రూపాయిని గిన్నెలో వేసి, ఇంటి వెనకాల నేల కింద గుంత వేసి దాచిపెడుతుండేవాడు. రాత్రి లేచి లేచి ఆ గుంత దగ్గరికి వెళ్ళి, బంగారం ఉన్నదేనా అని చూసి మళ్లీ పూడ్చి వచ్చేవాడు. ఎవరో చూసేస్తారేమోనని ప్రతిరోజు ఆ గుంతని కొత్తగా మట్టితో పూడ్చేవాడు. అతని మనసు అంతా ఆ బంగారం మీదే ఉండేది. ఒకరోజు ఊరిలో పెద్ద పండుగ వచ్చింది. అందరూ ఇల్లు అలంకరించుకున్నారు. కాని ధనయ్య మాత్రం ఇంటికి ఒక పువ్వు కూడా తేవలేదు. పక్కింటి పిల్లలు అతని వద్దకు వచ్చి, ధనయ్యయ్యా, మాకు పండుగ కోసం తీపి ఇవ్వండి అని అడిగారు. అతను కోపంగా, పండుగ అంటేనేంటి? కడుపు నిండితే చాలు, వెళ్ళిపోండి అని అరిచేశాడు. అలా చూసిన ఊరి పెద్దలు కూడా విసిగిపోయారు. ఇంత పిసినారి మనిషి ఇంకెక్కడా ఉండడు. కనీసం సాయం చేయకపోతే జీవితం వృధా అవుతుంది అన్నారు. ధనయ్య బంగారం దాచుకున్నాడని ఊరిలోని కొంతమంది దొంగలు గమనించారు. ఒక రాత్రి అతను నిద్రపోతున్నప్పుడు గుంత తవ్వి మొత్తం బంగారం తీసుకెళ్లారు. ఉదయం లేచిన ధనయ్య గుంత వద్దకు వెళ్ళాడు. అక్కడ ఖాళీగా ఉంది. అయ్యో, నా బంగారం, నా ఆస్తి అన్నీ పోయాయి అని గుండెలపై చేయి వేసుకుని బోరున విలపించాడు. ఊరివాళ్లు వచ్చి, ధనయ్య, బంగారం దాచుకోవడం కంటే అది ఉపయోగించాలి. పేదలకు సహాయం చేస్తే కనీసం నిన్ను గుర్తుపెట్టుకుంటారు. కాని నువ్వు అంతా దాచేసి పెట్టావు. ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదు అని చెప్పారు. ఆ రోజే ధనయ్యకి బుద్ధి వచ్చింది. అబ్బో, డబ్బు, బంగారం దాచుకుంటే ఏం లాభం? చివరికి ఇవన్నీ మాయమవుతాయి. మనిషి పేరు మాత్రం మంచి పనుల వల్లే నిలుస్తుంది అని ఆలోచించాడు. ఆ రోజునుంచి ధనయ్య తన పద్ధతి మార్చుకున్నాడు. పొలంలో మంచి పంట పండితే కొంత భాగం పేదలకు పంచేవాడు. పండుగ రోజుల్లో తీపి వంటలు చేసి పిల్లలకు పంచేవాడు. ఊరిలో ఎవరికైనా కష్టమొస్తే తన డబ్బుతో సాయం చేసేవాడు. చాలా కాలం తర్వాత ఊరి ప్రజలు కూడా అతన్ని పిసినారి ధనయ్య అని కాకుండా మనసున్న ధనయ్య అని పిలిచారు.